మనము హైదరాబాద్ వద్దాం. హైదరాబాద్లో అయితే ఇక తెలంగాణ వ్యాప్తంగా 10 సీట్ల టార్గెట్కి అయితే బీజేపీ కొత్త వ్యూహాలతో అయితే ముందుకెళ్ళబోతుంది. సో ఖచ్చితంగా మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిపై కరపత్రాలను అయితే ప్రింట్ చేసి అందరూ కూడా పంపిణీ చేసే ఆలోచనలు అయితే ఉంది. సో అదేవిధంగా ఇంటింటికి మోడీ గడప గడపకు బీజేపీ నినాదంతో ఈసారి బీజేపీ నేతలందరూ కూడా 10 సీట్ల టార్గెట్కి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకెళ్తున్నారు. సో దీని మీద మరింత అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి చెప్పండి, కొత్త వ్యూహాలతో అయితే బీజేపీ ముందుకెళ్ళిపోతుంది. ఇలాంటి ఈసారి ఖచ్చితంగా 10 టార్గెట్కి అయితే ముందుకెళ్తుందా? వరుణ్, బీజేపీ లోక్సభకు సంబంధించినటువంటి తెలంగాణ విషయంలో 17 స్థానాలను ప్రకటించి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కంటే అభ్యర్థుల ప్రకటనలో ముందుంది. ప్రచారంలో కూడా కొంచెం చూసుకుపోతామని అభ్యర్థులను ఖరారు చేయడంతో చాలా చోట్ల కాంటెస్టెడ్ అభ్యర్థి అందరూ కూడా వాళ్ళు ప్రచారంలో ఉన్నారు, ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నారు. ఎవరికి వారిగా తోచిన విధంగా వాళ్ళు రథయాత్ర అని పాదయాత్ర అని ఆ రకంగా కొంతమంది రోడ్ షోలు ఈ రకంగా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. వాస్తవానికి ఇది బీజేపీకి కీలకమైన సమావేశము. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ప్రత్యర్థి పార్టీలు కొంత బలహీనంగా ఉన్నారు. అంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ ఇంకా కొంత తన డొల్లతనంతో కొంత వెనుకబడి ఉంది, పూర్తి స్థాయిలో వెనుకబడింది. కాంగ్రెస్ పార్టీ మరో 3 అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం, ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కూడా కొంత సందిగ్ధత ఉందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అందరికీ అంటే ఏదైతే 17 మంది టికెట్లు కేటాయించి వాళ్ళని ప్రచార కథనంలోకి దూకుతూ ఉన్నారో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఇన్ఛార్జీలు కేంద్ర స్థాయిలో ఇన్ఛార్జీలు కేంద్ర పార్టీ నుంచి ఇన్ఛార్జీలను కాన్స్టిట్యున్సీ వారిగా 17 మందికి 17 నియోజకవర్గ 17 మందిని ఇన్ఛార్జిగా ఉంచారు. దానికి సంబంధించిన విషయంలో ఈ నేపథ్యంలోనే ఈరోజు సమావేశం జరిగి సమావేశంలో ప్రచారాన్ని ఏ రకంగా ఉధృతంగా తీసుకెళ్లాలి, మరింత ముందుకు తీసుకెళ్లాలి, ఏ రకంగా తీసుకెళ్లాలనే విషయం కొంత కార్యాచరణ కోసం ఈరోజు కీలక నేతలందరూ భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాల మీద చర్చించారు. 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ చేసినటువంటి పాలన విషయంలో ఇప్పటికే కొంత ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల్లో చర్చ పెట్టారు బీజేపీలు. కాబట్టి ఈ చర్చను మరింత ఉధృతం చేయాలి, మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్ళే ప్రతి ఓటర్కు చర్చ జరగాలి. మోడీ చేసే అభివృద్ధి ఏంటి, దేశం కోసం చేసినటువంటి ఏంటి, రాష్ట్రం కోసం చేసినటువంటి అభివృద్ధి ఏంటి, తర్వాత వ్యక్తిగతంగా కొన్ని సంక్షేమ పథకాల విషయంలో కూడా నరేంద్ర మోడీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉచిత రేషన్ బియ్యం, కరోనా సమయం నుంచి పేదవాళ్లకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు, రాబోయే 5 ఏళ్ళు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అంటే ఈ రకమైనటువంటి అంటే వ్యక్తిగత మరుగుదొడ్లు, అదేవిధంగా ఆరోగ్య భద్రత విషయంలో కొంత కార్డులు జారీ చేయడం, రైతుల విషయంలో కొన్ని చర్యలు తీసుకోవడం, అదేవిధంగా రామగుండం ఫ్యాక్టరీని తెరిపించడం, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాల మీద అంటే ఇటు సామూహికంగా ఇటు రైతులకు, ఇటు యువకులకు, ఇటు పేదవాళ్లకు, ఒంటరి మహిళలకు ఈ రకంగా పెన్షన్ల విషయంలో కానీ జన్ధన్ ఖాతాల విషయంలో కానీ మిగతా అంశాల విషయంలో కొంత మరింత ఉధృతం చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ అవసరమైతే తెలుగులో ప్రాంతీయ భాషలలో కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయాలి, ఇంటింటికి వెళ్ళాలి. అంటే ఇంటింటికి బీజేపీ గడప గడపకు మోడీ అనే నినాదంతో వెళ్ళాలి. ఈ నినాదాన్ని కొంత ఉధృతం చేస్తే తప్ప రాష్ట్రంలో అనుకున్న సీట్లు ఏవైతే 10 స్థానాలు అనుకుంటారు, అంటే 12 టార్గెట్గా పెట్టారు, కనీసం 10ని గెలుచుకోవాలని రాష్ట్ర బీజేపీ నాయకులు కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. ఆ 10 స్థానాలను దక్కించుకొని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 సీట్లతో ఏర్పాటుపోతుంది. అందులో తెలంగాణ 10% వాటా ఉండాలి, 10 మంది ఉండాలి అన్న ఉద్దేశంతో కొంత బీజేపీ వెళ్తూ ఉన్నది. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా బీఆర్ఎస్ కొంత వెనుకబడి ఉంది. కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఎగ్జాంపుల్ వరంగల్ విషయంలో కడియం కావ్య అభ్యర్థిగా ప్రకటించి ఆవిడకు ఖరారు చేసి అధికారికంగా ప్రకటించి లిస్టు విడుదల చేసిన తర్వాత ఆవిడ నేను ఉన్నానని చెప్పేసి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ను టికెట్ తీసుకున్నారు. మరికొంతమంది కూడా బీఆర్ఎస్ను వీడుతున్నారు. అంటే బీఆర్ఎస్ మీద రోజుకు ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. కవిత అరెస్టు నేపథ్యం కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, లేదు అంటే కాళేశ్వరం విషయంలో కానీ విచారణ పేరుతోటి కొంత బీఆర్ఎస్ నేత కొంత ఇబ్బందిగా ఉన్నారు. ధరణిలో కొంతమంది భూములు కబ్జాలు చేసిన బీఆర్ఎస్ నేత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక్కొక్క నేతలు జారుకుంటా ఉన్నారు. క్రమక్రమంగా బీఆర్ఎస్ బలహీనపడతా ఉన్నది. బలహీనపడుతున్నటువంటి బీఆర్ఎస్ను మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనకు కాకుండా బీఆర్ఎస్ లేదు అన్న కృతనిశ్చయంతో వెళ్ళాలి. బీఆర్ఎస్ మన టార్గెట్ కాదు, బీఆర్ఎస్ మనకు లేదు, బీఆర్ఎస్ మన ప్రత్యర్థి కానే కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీయే మన ప్రత్యర్థి. కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న విధంగానే ప్రచారం సాగించాలి. కేవలం
వంద రోజుల్లో కార్యక్రమాలు ఏదైతే 6 హామీలను చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టాలి. అదేవిధంగా స్థానిక సంస్థల మీద గతంలో పోటీ అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొన్ని హామీలు ఇచ్చారు ప్రజలకు, కొన్ని నెరవేరుస్తామని. అంటే పెన్షన్ పెంచేందుకు ఇస్తాం, లేదా మేము బాధ తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ పెంచలేదు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనక్కి వెళ్ళింది. అదేవిధంగా రైతు భరోసా విషయంలో కానీ ఇట్లాంటి విషయాల్లో కొంత గందరగోళంగా నెలకొన్నాయి. ఇవన్నిటి కూడా మనం ప్రధాన అస్త్రాలుగా తీసుకోవాలి. ప్రచార అస్త్రాలుగా తీసుకొని అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల 3.5 నెలల పాలనలో జరిగినటువంటి వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రచారం చేయాలి. ఇదే సమయంలో గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను కూడా ప్రజలను గుర్తు చేయాలి. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ప్రజలకు హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పించుకోవడం, ఇది మనం వెళ్ళాలి. ఇదే సమయంలో నరేంద్ర మోడీ ఏదైతే హామీలు ఇస్తా ఉన్నారో గ్యారంటీ, మోడీ ఒక పని చెప్తే ఒక హామీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, ఇట్లాంటి విషయాలను కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మోడీ ఏది విషయం చెప్తుందో ఆ విషయంలో ఖచ్చితంగా నెరవేరుస్తారు, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు అన్న ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ ఉద్దేశాన్ని ఖచ్చితంగా ప్రజల్లో బలంగా నాటితే రాబోయే కాలంలో, ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలే కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా నరేంద్ర మోడీ ప్రభావం ప్రజల్లో ఉంటుంది. ఒకసారి ప్రజల్లోకి నరేంద్ర మోడీ ఏమిటి అనేది కొంత మనం ఖచ్చితంగా చొప్పిస్తే, వాళ్ళ మెదల్లోకి మనం చొరగొడితే ఖచ్చితంగా అందరూ మోడీకి అనుకూలంగా ఉంటారు. రాబోయే కాలంలో బీజేపీకి కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఈరోజు కార్యాచరణలో, ఈరోజు సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రచారాంశాలు, ప్రచారంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాల్లో కొంత చర్చ జరిగింది. ఈ చర్చను అమలు చేసేందుకు కూడా త్వరలోనే మళ్ళీ ఒకసారి కాంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్లకు అంటే ఈరోజు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వాళ్ళకు కూడా చెప్పి అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్రచారంలో ఇంకేమన్నా పొరపచ్చాలు జరుగుతూ ఉన్నాయా, ఎవరైనా సహకరించట్లేదా, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలని బీజేపీ భావిస్తుంది. ఏదైనా చూసినప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే రాష్ట్రంలో ఎన్నికల పోరాటం సాగనున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ను టార్గెట్గా చేసుకుని బీజేపీ పోవాలని చెప్తా ఉన్నది. కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా మేము 12 సీట్లు సాధిస్తామని చెప్తా ఉన్నారు. అంటే రేపు జరగబోయే ఎన్నికలు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అనేది లేకుండా చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ను పక్కకు పడేసి మైనస్ చేసింది, ఇప్పుడు బీజేపీ మైనస్ చేయబోతుంది. అంటే బీఆర్ఎస్కు రాష్ట్రంలో చోటు లేదు అనే అంశాన్ని ప్రజల్లో చెప్పాలని రెండు పార్టీలు భావిస్తామని తెలుస్తా ఉన్నాయి. బీజేపీ తీసుకున్న నిర్ణయం అయితే కొంత చర్చనీయంగా మారింది, చర్చగా జరుగుతూ ఉన్నది వరుణ్.